ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్కి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఢిల్లీలో అన్ని మహిళా సంఘాలు ఐక్య సంఘటనగా ఏదైతే గతంలో సెన్సస్ తోటి అలాగే పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన తోటి లింకు చేసి 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023లో తీసుకొచ్చారో దానిని కాకుండా డైరెక్ట్గా మహిళా రిజర్వేషన్ బిల్లు 33% మహిళలకు ఇవ్వాలనే దాంతో మొత్తం అన్ని మహిళా సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి పార్లమెంటు ముందు కార్యక్రమాన్ని కూడా పిలిపించారు. రేపు 20వ తారీఖు 20 నుంచి జరిగేటువంటి పార్లమెంటే ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని. ఇక్కడ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్కి, ఎన్డీఏ గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గత 30 సంవత్సరాల కాలంగా సాగుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే ఆమోదించాలని. మీరు చాలా కబుర్లు చెప్తున్నారు, చాలా మాటలు చెప్తున్నారు, మహిళలను వదిలేస్తున్నామంటారు, మా బేటీ పడావో అంటారు, బేటీ బచావో అంటారు, రకరకాల నినాదాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ నినాదాలన్నింటినీ కూడా ఆచరణలో ఏ రకంగా సఫలీకృతం కావాలి అంటే ఖచ్చితంగా మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ఉండాలి. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయపరమైన నిర్ణయాలు చేసేటువంటి రాజ్యసభ పార్లమెంట్లో ఈ రకమైనటువంటి వాళ్ళ భాగస్వామ్యం కనుక లేకపోతే మహిళలకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయి, మహిళల ఆరోగ్య స్థితి దెబ్బతింటా ఉంది. ఇన్ని రకాలుగా సామాజికంగా అనేక రకాలుగా దాడులకి గురైపోతున్న మహిళల్ని రక్షించాలన్నా, వాళ్ళని సాధికారిత దిశగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్నా, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించిన ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్ బిల్లుని ఈ సమావేశాల్లోని ఏ రకమైనటువంటి షరతులు లేకుండా, ఈ సెన్సస్ తోడు లేకపోతే డీలిమిటేషన్స్ తోటి లింకులు పెట్టకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ రకమైన షరతులు లేకుండా ఈ బిల్లును ఆమోదించాలి. ఈ 543 నియోజకవర్గాల 33% చొప్పున 181 నియోజకవర్గాలు మహిళలకి కేటాయించాలని చెప్పేసి మొత్తం అన్ని సంఘాలు మరి ఐక్య సంఘటనగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా మద్దతు ప్రకటించమని ఇప్పటికే మేము అన్ని పార్లమెంటు సభ్యులకు కూడాను మెమోరాండాలు, వాళ్ళకి విజ్ఞప్తి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ చట్టానికి ఏ రకమైన, మళ్ళొకసారి చెప్తున్నాము, ఏ రకమైనటువంటి షరతులు లేనటువంటి 33% రిజర్వేషన్ బిల్లుని ఆమోదించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.